ప్రేమించిన అమ్మాయికి పెళ్ళై సంవత్సరం తరువాత కాల్ చేస్తే మనం రాసే కోడ్లో బగ్స్ ఉంటే డీబగ్ చేయొచ్చు. కానీ జీవితమే ఒక పెద్ద ఎర్రర్లో పడిపోతే దాన్ని సరిదిద్దే లాజిక్ ఏ సాఫ్ట్వేర్ దగ్గరుంటుంది? ఏడాది క్రితం తన జీవితం నుండి వెళ్ళిపోయిన అమ్మాయి సరిగ్గా ఏడాది తరువాత ఒక వానాకాలం రాత్రి కాల్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన ఆర్యన్కి వినిపించిన మొదటి మాటేమిటి? హైటెక్ సిటీ గ్లాస్ బిల్డింగ్ల మధ్య మొదలైన ఒక అందమైన ప్రేమకథ కేవలం ఒక ఫేర్వెల్ మెయిల్తో ముగిసిపోతుందని ఆర్యన్ ఊహించలేదు. ఐసీయూ బయట తండ్రి ప్రాణం, మనసు లోపల ఆర్యన్ ప్రేమ. శృతి ఏ నిర్ణయం తీసుకుంది? ఆ నిర్ణయం ఆర్యన్ జీవితాన్ని ఎలా షట్డౌన్ చేసింది? అమెరికా సంబంధం, సెటిలైన అబ్బాయి, ఈ మాటల మధ్య ఒక సాదాసీదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రేమ ఓడిపోయిందా? ఏడాది తరువాత ఎదురెదురుగా కూర్చున్నారు. కాని ఆ కాఫీ కప్పుల వేడి కంటే వారి కళ్లలోని కన్నీళ్లే ఎక్కువగా మాట్లాడుకున్నాయి. హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్ సిటీ. ఎప్పుడూ రద్దీగా ఉండే ట్రాఫిక్, ఆకాశాన్ని తాకే గాజు భవనాలు. ఆ భవనాల మధ్య ఉన్న ఒక ప్రఖ్యాత సాఫ్ట్వేర్ కంపెనీ ముఖద్వారం వద్ద నిలబడ్డాడు ఆర్యన్. చేతిలో కొత్త ఆఫర్ లెటర్, కళ్లల్లో ఎన్నో కలలు. లోపలికి అడుగుపెట్టగానే చల్లని ఏసీ గాలి కంటే అక్కడి పని వాతావరణమే అతడిని ఆకట్టుకుంది. హెచ్ఆర్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని తన డెస్క్ దగ్గరికి వెళుతున్న ఆర్యన్కి మేనేజర్ తన టీం లీడ్ని పరిచయం చేస్తానన్నాడు. సరిగ్గా అప్పుడే నీలిరంగు కుర్తా, భుజానికి వేలాడుతున్న ఐడీ కార్డ్, చేతిలో ఒక డైరీతో నడుచుకుంటూ వస్తోంది శృతి. హాయ్ ఆర్యన్, వెల్కమ్ టు ద టీమ్. ఐఎమ్ శృతి, యోర్ టీమ్ లీడ్ అంటూ ఆమె చేయి చాచింది. ఆమె పలకరింపులో ఒక రకమైన ఆత్మీయత ఉంది. ఆమె కళ్లల్లో ఉన్న స్పష్టత, మాటల్లో ఉన్న ఖచ్చితత్వం ఆర్యన్ని క్షణంలో కట్టేశాయి. కంప్యూటర్ స్క్రీన్ మీద కోడింగ్ చూస్తూ అలసిపోయే కళ్లకు శృతి రూపం ఒక అందమైన విరామంలా అనిపించింది. ఆ రోజే ఆర్యన్ తన మనసు డైరీలో మొదటి పేజీని శృతి పేరుతో లాగిన్ చేశాడు. కొత్తగా జాయిన్ అయిన ఆర్యన్కి ప్రాజెక్ట్ అర్థం కావడానికి శృతి ప్రతిరోజూ కేటీ ఇచ్చేది. వైట్ బోర్డ్ మీద ఆమె మార్కర్తో కోడ్ రాస్తుంటే ఆర్యన్ చూపులు మాత్రం ఆమె ముఖం మీద కదిలే ముంగురుల మీద ఉండేవి. ఆర్యన్, లాజిక్ అర్థమైందా అని ఆమె అడిగినప్పుడు తడబడుతూ అర్థమైంది శృతి అని సర్దుకునేవాడు. ఆఫీస్లో డెడ్లైన్లు దగ్గర పడుతున్నప్పుడు అందరూ టెన్షన్లో ఉండేవారు. కాని శృతి మాత్రం ఎంత ఒత్తిడి ఉన్నా ఒక చిన్న చిరునవ్వుతో టీం మొత్తాన్ని ఉత్సాహపరిచేది. ఆ నవ్వు ఆర్యన్కి ఇన్సులిన్లా పరిచేసేది. వర్క్ మధ్యలో వచ్చే ఆ 10 నిమిషాల కాఫీ బ్రేక్ వాళ్ళిద్దరి మధ్య దూరాన్ని తగ్గించింది. కెఫెటేరియాలో కాఫీ కప్పుల నుండి వచ్చే పొగల మధ్య కేవలం టెక్నికల్ విషయాలే కాకుండా చిన్ననాటి జ్ఞాపకాలు, ఇష్టమైన పాటల గురించి మాటలు కలిశాయి. ఆమెకి వర్షమంటే ఇష్టమని, అతనికి వర్షంలో ఆమెతో కలిసి నడవాలని ఉందని, ఒకరికొకరు చెప్పుకోకపోయినా ఆ కాఫీ వాసనలో ఒక కొత్త ప్రేమ పరిమళం నెమ్మదిగా వ్యాపించడం మొదలైంది. ఆఫీస్ లాన్లో సాయంత్రం నడుస్తున్నప్పుడు వాళ్ల నీడలు ఒకదానికొకటి తగులుతుంటే ఆర్యన్ గుండెలో వేల లైన్లు సక్సెస్ అని కోడ్ జనరేట్ చేస్తున్నట్లు అనిపించేది. సాఫ్ట్వేర్ ప్రపంచంలో బగ్ అంటే తప్పు, కాని ఆర్యన్ జీవితంలో ఆ తప్పులే శృతికి దగ్గరయ్యే వంతెనలయ్యాయి. ఆర్యన్ కొత్తవాడు కావడంతో కోడింగ్లో తరచూ చిన్న పొరపాట్లు చేసేవాడు. ఆ ఎర్రటి లైన్లు స్క్రీన్ మీద కనిపించినప్పుడు ఆర్యన్ కంగారు పడేవాడు. శృతి తన సీట్ పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని, ఏమైంది ఆర్యన్, లాజిక్ ఎక్కడ మిస్ అయ్యావు అంటూ కీబోర్డ్ మీద వేళ్లు ఆడిస్తుంటే ఆర్యన్ చూపులు కోడ్ మీద కాకుండా ఆమె వేళ్ల మీద ఉండేవి. ఆమె చాలా ఓపికగా ఆ తప్పులను వెతికి సరిచేసేది. చూడు ఆర్యన్, కోడ్లో బగ్స్ ఉండడం సహజం, కాని వాటిని ఎలా వెతికి సరిచేస్తామన్నదే ముఖ్యం. జీవితం కూడా ఇంతే. తప్పులు అందరూ చేస్తారు, సరిదిద్దుకునేవాళ్లే నిలబడతారు అని ఆమె చెప్పే మాటలు ఆర్యన్ గుండెలో లోతుగా నాటుకుపోయేవి. ఆమె కోడ్లోని తప్పులనే కాదు, ఆర్యన్ జీవితంలోని ఒంటరితనాన్ని, అభద్రతా భావాన్ని కూడా తన మాటలతో డీబగ్ చేస్తున్నట్లు అతనికి అనిపించేది. ఆమె పక్కన ఉంటే చాలు, ప్రపంచంలో ఏ సమస్యనైనా పరిష్కరించగలననే ధైర్యం ఆర్యన్కి కలిగేది. ఆఫీసు పనిలో ఆమె ఇచ్చే సలహాలు అతని వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతున్నాయని అతను గ్రహించాడు. ఆఫీస్లో మధ్యాహ్నం 10 గంటలయిందంటే చాలు, అందరూ ఫుడ్ కోర్ట్ వైపు పరుగులు తీస్తారు. ఆర్యన్, శృతి కూడా ఒకే టేబుల్ దగ్గర కూర్చునేవారు. హైదరాబాదీ బిర్యానీ వాసన చుట్టూ అలుముకుంటుంటే ఆ ఘాటైన మసాలాల మధ్య వాళ్ల మనసుల మధ్య తీపి కబుర్లు మొదలయ్యాయి. శృతికి బిర్యానీలో లెగ్ పీస్ అంటే ఇష్టమని, ఆర్యన్కి వంకాయ కూర అంటే ఇష్టమని, ఇలా ఒకరి ఆహారపు అలవాట్ల గురించి ఒకరికొకరు తెలుసుకునేవారు. ఒకరోజు బయట ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం మొదలైంది.
గ్లాస్ విండో నుండి వర్షపు చినుకులను చూస్తూ శృతి కళ్ళు మెరిశాయి. ఆర్యన్, నాకు వానంటే ఎంత ఇష్టమో తెలుసా? ఆ చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే మట్టి వాసన, అదొక అద్భుతం కదా అని మురిసిపోతూ చెప్పింది. ఆమె వర్షాన్ని చూసి మురిసిపోతుంటే ఆర్యన్ మాత్రం ఆమె కళ్లల్లోని మెరుపును చూస్తూ ఉండిపోయాడు. నీకు వానంటే ఇష్టం శృతి, కాని నాకు ఆ వానలో తడుస్తున్న నిన్ను, వానను చూస్తూ నీ ముఖంలో వచ్చే ఆ చిన్న పిల్లలలాంటి సంతోషాన్ని చూడడమంటే ఇష్టం అని మనసులోనే అనుకున్నాడు. ఆ ఫుడ్ కోర్ట్ సాక్షిగా బిర్యానీ ప్లేట్ల మధ్య వాళ్ల ఇష్టాయిష్టాలు ఒకరికొకరు అర్థం కావడం మొదలైంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యాంత్రిక జీవితంలో ఆ వర్షం ఒక ప్రేమ రాగాన్ని పలికించింది. ఆఫీస్లో ఆ రోజు వర్క్లోడ్ కొంచెం తక్కువగానే ఉంది. సాయంత్రం 6 గంటల సమయం. ఆకాశం నారింజ రంగులోకి మారుతోంది. ఆర్యన్ గుండెలో ఏదో తెలియని అలజడి. ఎప్పటినుండో దాచుకున్న మాటను ఈరోజే చెప్పేయాలని నిర్ణయించుకున్నాడు. శృతి, ఒక్క నిమిషం టెర్రస్ మీదకి వస్తావా? కొంచెం మాట్లాడాలి అని మెసేజ్ చేశాడు. టెర్రస్ మీద చల్లని గాలి వీస్తోంది. శృతి వచ్చి ఆర్యన్ పక్కన నిలబడింది. ఏమైంది ఆర్యన్, అంత అర్జెంటుగా పిలిచావు అని అడిగింది. ఆర్యన్ గొంతులో మాట పెగలడం లేదు. శృతి, ఈ ఆఫీస్, ఈ కోడింగ్, ఈ ప్రాజెక్టులు, ఇవేవీ లేకుండా నిన్ను నేను ఊహించుకోలేకపోతున్నాను. నువ్వు పక్కన ఉంటే చాలు, ఏ డెడ్లైన్ అయినా నాకు చిన్నదిగా అనిపిస్తోంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను శృతి. కేవలం నీ టీం మెంబర్గా కాదు, నీ జీవితాంతం నీ తోడుగా ఉండాలనుకుంటున్నాను. శృతి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆమె పెదవుల మీద మాట లేదు, కాని ఆమె కళ్ళు మాత్రం సముద్రమంత నిశ్శబ్దాన్ని మోస్తున్నాయి. నెమ్మదిగా ఆమె కళ్ళు చెమర్చాయి. ఒక చిన్న నవ్వు ఆమె ముఖంలో మెరిసింది. ఆమె ఏమీ మాట్లాడలేదు, కాని ఆర్యన్ కళ్లల్లోకి లోతుగా చూసింది. ఆ చూపులో 100 మాటలున్నాయి. నా మనసులో కూడా అదే ఉంది ఆర్యన్ అని ఆ కళ్లే సాక్ష్యం చెప్పాయి. ఆమె మౌనం అవును అనే సమాధానాన్ని ఆ గాలిలో కలిపేసింది. ప్రేమ అంగీకారం పొందాక ఆర్యన్ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఆఫీసంటే కేవలం పనిచేసే చోటు కాదు, తన దేవత ఉండే గుడిలా అనిపించేది. ప్రతి ప్రాజెక్ట్ ఒక పండగలా సాగేది. ఇద్దరూ కలిసి పక్కపక్కనే కూర్చుని కోడ్ రాస్తుంటే కీబోర్డ్ శబ్దాలు కూడా సంగీతంలా వినిపించేవి. టీం మీటింగ్స్లో ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకునేవారు. శనివారం వచ్చిందంటే చాలు, ఐమాక్స్లో సినిమా, లేదంటే గచ్చిబౌలిలోని పబ్బుల్లో సందడి. రంగురంగుల లైట్ల మధ్య, సంగీతం హోరులో ఇద్దరూ ప్రపంచాన్ని మరిచిపోయి గడిపేవారు. ఆదివారాలు ఓఆర్ఆర్ మీద బైక్ మీద వెళ్తుంటే శృతి, ఆర్యన్ భుజం మీద తలవాల్చి కురిపించే ముద్దులు అతనికి స్వర్గాన్ని చూపించేవి. మనమిలాగే ఎప్పుడు కలిసుండాలి ఆర్యన్ అని శృతి అంటే, నువ్వు నా ప్రాణం శృతి, నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని ఆర్యన్ మాటిచ్చేవాడు. ఆ రోజుల్లో బాధంటే ఏమిటో వాళ్లకు తెలీదు. జీవితమంతా ఒక మధుర స్వప్నంలా, ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ రిలీజ్లా సాఫీగా సాగిపోతోంది. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ప్రేమలో మునిగి తేలుతున్న ఆర్యన్ శృతిలకు వాస్తవలోకం నుండి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. ఒక ఆదివారం సాయంత్రం శృతి ఫోన్ చేసినప్పుడు ఆమె గొంతులో వణుకుంది. ఆర్యన్, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. మా నాన్నగారు ఆల్రెడీ కొంతమంది ఫోటోలు కూడా తెచ్చారు అని చెప్పగానే ఆర్యన్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. మరుసటి రోజు ఆఫీసులో కలిసినప్పుడు ఇద్దరి ముఖాల్లోనూ ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్యన్ ధైర్యం చేసి, మన విషయం మీ ఇంట్లో చెప్పే శృతి, నేనొచ్చి మాట్లాడతాను అన్నాడు. శృతి భయపడుతూనే ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పింది. కాని ఫలితం ఆర్యన్ ఊహించినట్టుగా లేదు. అతనింకా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టాడు. కనీసం సొంత ఇల్లు లేదు, సెటిల్ కాలేదు. అలాంటివాడికి మా అమ్మాయిని ఎలా ఇస్తాం అని శృతి తండ్రి ఖచ్చితంగా చెప్పేశారు. శృతి వైపు నుండి వచ్చిన ఆ ఫోన్ కాల్ ఆర్యన్ జీవితంలో మొదటి మబ్బును కమ్మేసింది. ఆఫీస్లో ప్రాజెక్ట్ డెడ్లైన్లు మర్చిపోయి జీవితమనే డెడ్లైన్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆర్యన్. ఆ తర్వాత రోజులు నరకంలా మారాయి. శృతి పరిస్థితి ఒకవైపు ఆఫీస్లో క్లయింట్ ప్రెషర్, మరోవైపు ఇంట్లో తల్లిదండ్రుల ఎమోషనల్ బ్లాక్మెయిల్ మధ్య నలిగిపోతోంది. ఆఫీస్లో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా శృతి కళ్ళు ఉబ్బిపోయి కనిపించేవి. ఆర్యన్ తన్ని ఓదార్చడానికి ప్రయత్నించేవాడు కాని శృతి లోలోపల కుమిలిపోయేది. ఆర్యన్, మా నాన్న అన్నం మానేశారు. అమ్మ రోజూ ఏడుస్తోంది. నిన్ను వదులుకోలేను. అలాగని వాళ్లని ఎదిరించి వాళ్ల చావుకి కారణం కాలేను అని ఆమె ఆర్యన్ భుజం మీద తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చేది. ఒకవైపు మేనేజర్ నుండి ప్రాజెక్ట్ డెలివరీ ఎప్పుడూ అన్న మెయిల్సు, మరోవైపు తండ్రి నుండి నీ పెళ్లిచూపులెప్పుడూ అన్న కాల్సు. ఈ రెండింటి మధ్య శృతి ప్రాణం పోయేంత పనయ్యేది. ఆఫీస్ క్యాంటీన్లో బిర్యానీ ప్లేట్లు అలాగే ఉండిపోయేవి. వానంటే ప్రాణమిచ్చే శృతి ఇప్పుడు వాన పడుతుంటే కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఆర్యన్ తన శాలరీ పెంచుకోవడానికి, త్వరగా సెటిల్ అవ్వడానికి ఓవర్ టైం వర్క్ చేయడం మొదలుపెట్టాడు.
కాని కాలం వారికోసం ఆగడం లేదు. శృతి కన్నీళ్లు ఆర్యన్ కీబోర్డు మీద పడుతుంటే ఏ సాఫ్ట్వేర్ కూడా ఆ బాధను డీబగ్ చేయలేకపోయింది. ఆఫీసులో ఆ రోజు వర్షం పడుతోంది. కాని అది శృతికి ఇష్టమైన వానలా లేదు. ఆమె కళ్లల్లో కూడా ఒక ప్రవాహం ఆగడం లేదు. శృతి తండ్రికి ఒక్కసారిగా హార్ట్అటాక్ రావడంతో హాస్పిటల్లో చేర్పించారు. ఐసీయూ బయట నిలబడి ఉన్న శృతికి ఆమె తండ్రి ఒకటే మాట చెప్పారు. శృతి, నా ఆఖరి కోరిక, నేను కళ్ళు మూసేలోపు నిన్ను ఒక మంచి ఇంటి కోడలుగా చూడాలి. ఆ అబ్బాయి అమెరికాలో సెటిలైన సాఫ్ట్వేర్ ఇంజనీరు. నీకు అన్ని రకాలుగా సరిపోతాడు. నా ప్రాణం కావాలా, నీ ప్రేమ కావాలా అని శృతికి వేరే దారి లేకపోయింది. తన తండ్రి ప్రాణం కోసం తన మనసును చంపుకుని ఆ నిశ్చితార్థానికి ఒప్పుకుంది. ఆ వార్త తెలిసిన ఆర్యన్ పిచ్చివాడైపోయాడు. హాస్పిటల్ పార్కింగ్ లాట్లో శృతిని కలిసినప్పుడు ఆమె వేలికి మెరుస్తున్న ఆ ఉంగరం ఆర్యన్ గుండెల్లో బాణంలా దిగింది. ఆర్యన్, నన్ను క్షమించు. నాన్న ఆరోగ్యం నా చేతుల్లో లేదు. నేను విఫలమయ్యాను అని ఆమె ఏడుస్తుంటే ఆర్యన్ గుండె ముక్కలయ్యే శబ్దం అతనికి మాత్రమే వినిపించింది. తను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు ఇంకొకరి సొత్తు కాబోతోందనే నిజాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. నిశ్చితార్థం జరిగిన వారం తర్వాత ఆఫీసులో శృతి సీటు ఖాళీగా ఉంది. ఆమె ఆఫీస్కి రావడం మానేసింది. ఆర్యన్ తనకి 100 మెసేజ్లు చేసినా, కాల్స్ చేసినా అటునుండి ఎటువంటి సమాధానం లేదు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్యన్ ఇన్బాక్స్లోకి ఒక మెయిల్ వచ్చింది. సబ్జెక్ట్ లైన్, రెసిగ్నేషన్ అండ్ ఫేర్వెల్, శృతి. ఆ మెయిల్ ఓపెన్ చేసిన ఆర్యన్ చేతులు వణుకడం మొదలైంది. అందులో టీం మొత్తానికి పంపిన అఫీషియల్ మ్యాటర్ కింద కేవలం ఆర్యన్కి మాత్రమే కనిపించేలా వైట్ ఫాంట్లో కొన్ని వాక్యాలున్నాయి. వాటిని సెలెక్ట్ చేస్తేనే కనిపిస్తాయి. ఆర్యన్, ఇది మన చివరి ప్రయాణం. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. వచ్చే నెలలో నా పెళ్లి. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. మన జ్ఞాపకాలు మన మధ్య ఉండనివ్వు. నన్ను వెతకడానికి ప్రయత్నించకు. అది ఇద్దరికీ నరకమవుతుంది. ప్లీజ్ ఆర్యన్, నన్ను మర్చిపో. నీ లైఫ్లో నువ్వు గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకునే నీ శృతి. ఆ మెయిల్ చదివిన ఆర్యన్ ఆఫీస్ ఫుడ్ కోర్ట్లో అందరి ముందు బావుర్నమని ఏడ్చేశాడు. తను రాసిన 1000 లైన్ల కోడ్ కంటే ఆమె రాసిన ఆ 4 ముక్కల ఫేర్వెల్ మెయిల్ అతని జీవితాన్ని షట్డౌన్ చేసేసింది. శృతి ఆఫీస్ ఐడీ కార్డ్ అప్పగించి వెళ్ళిపోతుంటే ఆర్యన్ లాగిన్ అయ్యున్న సిస్టమ్ స్క్రీన్ మీద కన్నీళ్లు పడి కోడంతా మసకబారిపోయింది. ఆ రోజు ఊరంతా సందడిగా ఉంది. కాని ఆర్యన్ ప్రపంచం మాత్రం చీకటిమయమైంది. శృతి పెళ్లివేదిక, కళ్యాణమండపం పూలతో, లైట్లతో మెరిసిపోతోంది. ఆర్యన్ అక్కడికి వెళ్లకూడదననుకున్నా తన మనసు వినలేదు. ఆఖరిసారిగా ఆమెను చూడాలన్న తపనతో మండపం మూలన ఒక స్తంభం చాటున నిలబడ్డాడు. మంగళవాద్యాలు మోగుతున్నాయి. శృతి పట్టుచీరలో నగలతో మెరిసిపోతూ వేదిక మీదకొచ్చింది. కాని ఆమె కళ్లల్లో ఆ పాత మెరుపు లేదు. కేవలం ఒక రకమైన శూన్యముంది. జీలకర్ర బెల్లం పెట్టే ముహూర్తం రానే వచ్చింది. పురోహితుడు మంత్రాలు చదువుతుంటే ఆర్యన్ గుండెల్లో 1000 సీసాలు పగిలినంత శబ్దం. తెర తొలగించినప్పుడు శృతి చూపు పొరపాటున ఆర్యన్ ఉన్నవైపుకు వెళ్ళింది. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆమె కళ్లలో నుండి ఒక కన్నీటి చుక్కలాలి బుగ్గమీద ఆగింది. అది చూసిన ఆర్యన్ అక్కడ నిలబడలేకపోయాడు. కళ్యాణ వైభోగమే అని పాడుతున్న ఆ పాట ఆర్యన్కి చావుడప్పులా వినిపించింది. తన ప్రేమని ఇంకొకరికి ధారపోసి నిశ్శబ్దంగా కన్నీళ్లతో ఆ మంటపం నుండి వెనుతిరిగాడు. ఆ రోజు ఆర్యన్ అక్కడి నుండి బయటపడలేదు. తన ఆత్మను అక్కడే వదిలేసి వచ్చాడు. పెళ్లి అయిపోయింది. శృతి వెళ్ళిపోయింది. ఆర్యన్ మళ్లీ ఆఫీస్కి వచ్చాడు. కాని ఇప్పుడు ఆ ఆఫీసు అతనికి ఒక శ్మశానంలా అనిపిస్తోంది. అతని జీవితం రంగులు కోల్పోయి బ్లాక్ అండ్ వైట్ సినిమాగా మారిపోయింది. ఆర్యన్ పక్కనే ఉండే శృతి సీటు ఇప్పుడు ఖాళీగా ఉంది. ఆమె వాడిన పెన్, ఆమె మరిచిపోయిన ఒక చిన్న హెయిర్ పిన్ అక్కడ చూస్తుంటే ఆర్యన్ గుండె తరుక్కుపోయేది. ప్రతి నిమిషం ఆమె ఆర్యన్, ఈ కోడ్ చూడు అని పిలుస్తున్నట్టు భ్రమ కలిగేది. ఆఫీస్ కెఫెటేరియాలో ఆ కాఫీ మెషీన్ దగ్గరికి వెళితే ఇద్దరూ కలిసి పంచుకున్న నవ్వులు గుర్తొచ్చేవి. ఆ కాఫీ కప్పు వేడి కంటే ఆమె జ్ఞాపకాల వేడి అతన్ని ఎక్కువగా దహిస్తోంది. లాగిన్ అవుతాడు, కోడ్ రాస్తాడు, లాగౌట్ అవుతాడు. మధ్యలో ఎవ్వరితోనూ మాట్లాడాడు. టీం మెంబర్స్ అంతా పాపం ఆర్యన్ అని జాలిగా చూస్తుంటే అది అతనికి ఇంకా నరకంలా ఉండేది. ఆఫీస్లో ఏ సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినా తన జీవితం మాత్రం ఆ పాత జ్ఞాపకాల దగ్గరే స్టక్ అయిపోయింది. ఆమె లేని ఆ సీటు, ఆమె లేని ఆ ఆఫీసు ఒక తీరని వేదనగా మారాయి. రాత్రిపూట ఒంటరిగా గదిలో కూర్చొని ఆమె పాత మెసేజ్లను చదువుకుంటూ తన జీవితం ఎందుకిలా ఎర్రర్లో పడిపోయిందని కుమిలిపోయేవాడు. క్యాలెండర్ పేజీలు మారాయి. ఆఫీస్లో ప్రాజెక్టులు మారాయి. ఆర్యన్ హోదా కూడా మారింది. కాని ఆర్యన్ గుండె గదిలో ఉన్న శృతి జ్ఞాపకాల ఫోటో ఫ్రేమ్ మాత్రం అలాగే ఉంది.
ఏడాది కాలంగా తను ఒక యంత్రంలా మారిపోయాడు. ఆఫీసు, రూము, కోడింగు అంతకు మించి ఏ లోకం లేదు. ఆ రోజు రాత్రి హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. కిటికీ అద్దాలమీద చినుకులు పడుతుంటే ఆర్యన్కి సరిగ్గా ఏడాది క్రితం శృతితో గడిపిన వర్షపు సాయంత్రాలు గుర్తొచ్చాయి. ఆఫీస్ ఫుడ్ కోర్ట్లో కూంచొని నాకు వానంటే ఇష్టం ఆర్యన్ అని ఆమె చెప్పిన మాటలు గాలిలో వినిపిస్తున్నట్టు అనిపించింది. ట్యాప్ మీద పడే నీటి చుక్కల శబ్దం, గుండె చప్పుడు రెండూ ఒకేలా వినిపిస్తున్నాయి. తన ఫోన్ గ్యాలరీలోని పాత ఫోటోలు చూస్తుంటే కన్నీళ్లు ఆపడం సాధ్యం కాలేదు. ఆ వర్షం తనలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. తను వద్దనుకున్నా, ఆమెను మరిచిపోవాలని ప్రయత్నించినా ఆ ఒక్క రాత్రి మాత్రం తన మనసు మాట వినలేదు. వణుకుతున్న చేతులతో తన ఫోన్ కాంటాక్ట్స్లో శృతి అని టైప్ చేశాడు. ఫోన్ స్క్రీన్ మీద ఆమె పేరు మెరుస్తోంది. ఏడాది కాలంగా ఆ నంబర్ని డయల్ చేయలేదు. ఆ నంబర్ ఇంకా పనిచేస్తోందో లేదో తెలియదు. తనిప్పుడు ఎక్కడుందో, ఏ స్థితిలో ఉందో తెలియదు. అయినా సరే గుండెల్లో ఏదో తెలియని ఆరాటం. చివరికి గ్రీన్ బటన్ నొక్కేశాడు. కాలింగ్ శృతి. మొదటి రింగ్ ఆర్యన్ శ్వాస ఆగిపోయినంత పనైంది. రెండో రింగ్ కట్ చేసే ఆర్యన్, తనిప్పుడు వేరే ఒకరి భార్య, ఇది తప్పు అని మెదడు హెచ్చరిస్తోంది. మూడో రింగ్ ఒక్కసారి ఆమె గొంతు వింటే చాలు అని మనసు మొరపెట్టుకుంటోంది. నాలుగో రింగ్ అవుతుండగా అవతలి వైపు ఫోన్ లిఫ్ట్ అయింది. కాని అటువైపు నుండి ఏ మాటా వినిపించలేదు. కేవలం ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఒక భారమైన శ్వాస మాత్రం వినిపిస్తోంది. ఆర్యన్ నోరు ఎండిపోయింది. గొంతులో మాట పెగలడం లేదు. ఏడాది కాలపు దూరం, 100 రోజుల మౌనం ఆ ఒక్క ఫోన్ కాల్తో కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ క్షణంలో ఆర్యన్ గుండె కొట్టుకుంటున్న వేగం అతను రాసే వేల లైన్ల కోడ్ కంటే వేగంగా ఉంది. అవతలివైపు శృతి ఉందని అతనికి తెలుసు. ఆమె కూడా తనే కాల్ చేశానని గుర్తుపట్టిందని అతనికర్థమైంది. ఫోన్ రింగ్ అవుతున్నంతసేపు ఆర్యన్ గుండె కొట్టుకునే వేగం అదుపు తప్పింది. 4వ రింగు తర్వాత ఫోన్ లిఫ్ట్ అయింది. కానీ అవతలి నుండి వెంటనే మాట రాలేదు. ఒక 10 సెకండ్ల నిశ్శబ్దం తర్వాత చాలా నెమ్మదిగా వణుకుతున్న గొంతుతో ఒక పిలుపు వినిపించింది. హలో ఆర్యన్, నువ్వేనా? ఆ మాట వినగానే ఆర్యన్ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆ స్వరం తనకి ప్రాణప్రదం. కాని ఆ పిలుపులో మునుపటి ఛలోక్తి లేదు. ఒకప్పుడు ఆఫీసులో హే ఆర్యన్, ఈ బగ్ ఫిక్స్ అయిందా అని ఉత్సాహంగా అడిగే ఆ గొంతు ఇప్పుడు బాగా అలిసిపోయినట్టనిపిస్తోంది. ఆ స్వరంలో ఒక రకమైన నిగూఢమైన బాధ, గొంతుదాటని ఏదో ఒక మోగవేదన స్పష్టంగా తెలుస్తోంది. ఆమె గొంతు వినగానే ఆర్యన్కి అర్థమైపోయింది, తను పంపిన ఆ ఫేర్వెల్ మెయిల్లాగే ఆమె జీవితం కూడా సంతోషంగా లేదని. ఆ గొంతులో ఉన్న భారానికి ఆర్యన్ హృదయం ద్రవించిపోయింది. ఆమె ఆర్యన్ అని పిలిచిన తర్వాత ఇద్దరి మధ్య మళ్లీ నిశ్శబ్దం అలుముకుంది. ఆర్యన్ ఏదో అడగాలనుకున్నాడు. ఎలా ఉన్నావు అని అడగాలా, లేక ఎందుకు వెళ్ళిపోయావు అని నిలదీయాలా? కాని ఏ మాటా బయటకు రాలేదు. అటువైపు శృతి కూడా ఏమీ మాట్లాడలేదు. సుమారు 2 నిమిషాల పాటు ఫోన్ లైన్లో కేవలం వారి శ్వాస చప్పుళ్లు మాత్రమే వినిపించాయి. ఆర్యన్ శ్వాసలో ఏడాది కాలంగా దాచుకున్న విరహం, ఆవేదన వినిపిస్తున్నాయి. శృతి శ్వాసలో చెప్పలేని ఒక అపరాధభావం, తను అనుభవిస్తున్న ఒంటరితనం ధ్వనిస్తున్నాయి. ఆ నిశ్శబ్దం వేల మాటల కంటే శక్తివంతంగా ఉంది. నువ్వు లేకుండా నేను లేను అని ఆర్యన్ శ్వాస చెబుతోంటే, నిన్ను కాదని వెళ్ళినా నేను బాగులేను అని ఆమె నిట్టూర్పులు సమాధానమిస్తున్నాయి. ఆఫీసులో ఒకప్పుడు కోడింగ్ లాజిక్స్ గురించి గంటల కొద్దీ వాదించుకున్న వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకరికొకరు హాయి చెప్పుకోవడానికి కూడా మాటలు దొరక్క మౌనంగా ఉండిపోయారు. ఆ ఫోన్ సిగ్నల్స్ ద్వారా కేవలం వారి గుండె చప్పుళ్లు మాత్రమే ప్రయాణిస్తూ వారి మధ్య ఉన్న దూరాన్ని ఒక్క క్షణం చెరిపేయడానికి ప్రయత్నిస్తున్నాయి. నిశ్శబ్దాన్ని భరించలేక ఆర్యన్ గొంతు సవరించుకున్నాడు. ఎన్నో ప్రశ్నలు అడగాలనుకున్నా చివరకు తన నోటి నుండి వచ్చిన అతి చిన్న ప్రశ్న, శృతి, ఎలా ఉన్నావు? ఆ మాట వినగానే అవతలివైపు ఒక్క క్షణం నిశ్శబ్దం అలుముకుంది. ఆ తర్వాత ఒక పెద్ద నిట్టూర్పు. మరుక్షణమే శృతి వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం ఫోన్ స్పీకర్లో ప్రతిధ్వనించింది. ఆమె ఏడుపులో ఒక రకమైన ఆర్తనాదం. అది కేవలం ఒక సాధారణ ఏడుపు కాదు. ఏడాది కాలంగా లోపల దాచుకున్న బాధ, ఆఫీసులో చేసిన అసంపూర్ణ ప్రాజెక్టులు లాంటి జ్ఞాపకాలు, తండ్రి మాట కోసం తన ప్రేమను బలిచ్చిన వేదన అన్నీ ఆ ఏడుపులో వినిపిస్తున్నాయి. ఆర్యన్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆమె ఏడుపు వింటుంటే అతని గుండె చెరువవుతోంది. ఒకప్పుడు ఆఫీసులో చిన్న తప్పు జరిగినా ఆమెను ఓదార్చే ఆర్యన్ ఇప్పుడు ఆమె కన్నీళ్లను తొడవలేని అంత దూరంలో ఉన్నాననే నిజాన్ని తలుచుకుని తనే ఏడ్చేశాడు. ఆ ఫోన్ లైన్ కేవలం ఇద్దరి రోదనలతో నిండిపోయింది.
కొంతసేపటికి శృతి తనని తాను నిగ్రహించుకుని మాట్లాడ్డం మొదలుపెట్టింది. ఆమె మాటల్లో వినిపిస్తున్న చేదు నిజం ఆర్యన్ని షాక్కి గురిచేసింది. ఆర్యన్, మనం రాసే సాఫ్ట్వేర్లో లాజిక్ మిస్ అయితే డీబగ్ చెయ్యొచ్చు, కానీ నా జీవితంలో ప్రేమ అనే లాజిక్కే లేదు అని ఆమె దీనంగా చెప్పింది. శృతి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఆమె మనసుతో సంబంధం లేదు. అతను ఆమెను కేవలం ఒక అందమైన వస్తువులా, తన హోదాను పెంచే ఒక ఆభరణంలా మాత్రమే చూస్తున్నాడని ఆర్యన్కి అర్థమైంది. ఆమె ఆలోచనలకు అక్కడ విలువలేదు, ఆమె అభిప్రాయాలకు గౌరవం లేదు. ఆఫీసులో టీం లీడర్గా అందర్నీ నడిపిన శృతి ఇప్పుడు ఆ ఇంట్లో ఒక మోగప్రాణిలా మారిపోయింది. అతను అమెరికాలో సెటిలైన సాఫ్ట్వేర్ ఇంజనీరే కావచ్చు, కానీ మనిషి మనస్సును చదవడం రాని ఒక యాంత్రిక జీవి అని శృతి మాటల ద్వారా ఆర్యన్ గ్రహించాడు. శృతి కళ్లల్లో ఒకప్పుడున్న ఆ కాన్ఫిడెన్స్, ఆ చిరునవ్వు ఇప్పుడు మచ్చుకైనా లేవు. తనని తాను కోల్పోయిన శృతిని చూసి వినడం ద్వారా ఆర్యన్ తల్లడిపోయాడు. ఆ ఫోన్ కాల్ తర్వాత ఆర్యన్ మనసు ఒక యుద్ధభూమిలా మారింది. ప్రేమించిన అమ్మాయి కష్టాల్లో ఉందనే నిజం అతన్ని నిలువునా దహించివేస్తున్న తరుణమిది. ఫోన్ కట్టయింది కానీ శృతి ఏడుపు చప్పుళ్ళు ఆర్యన్ చెవుల్లో నింగుమంటున్నాయే. ఆ రాత్రి ఆర్యన్కి కనురెప్పపడలేదు. బెడ్ మీద అటూ ఇటూ దొర్లుతున్నా కళ్ళు మూస్తే చాలు శృతి వాడిపోయిన ముఖం, ఆమె గొంతులో వినిపించిన ఆ దీనత్వం అతన్ని వెంటాడుతున్నాయి. నేను తనని ఎంత సంతోషంగా చూసుకోవాలనుకున్నాను, కానీ తనిప్పుడు అనుభవిస్తున్న నరకానికి కారణం నా అసమర్థతేనా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా క్లిష్టమైన కోడ్స్ని పరిష్కరించే ఆర్యన్ తన జీవితంలో ఈ అతిపెద్ద ఎర్రర్ని చూసి నిస్సహాయుడైపోయాడు. ఆమె పంపిన ఆ ఫేర్వెల్ మెయిల్ వెనక ఇంతటి వేదన ఉందని తను ఊహించలేదు. తనని తాను కోల్పోయి ఒక యాంత్రిక జీవితంలో బందీ అయిన శృతిని తలుచుకుంటే ఆర్యన్ గుండె రగిలిపోతోంది. ఆ రాత్రి కురిసిన వాన వెలిసింది, కాని ఆర్యన్ కళ్లలోని వర్షం మాత్రం ఆగలేదు. మరుసటి రోజు ఆఫీసులో ఉన్నా ఆర్యన్ మనసు అక్కడ లేదు. శృతిని ఒక్కసారి చూడాలి, ఆమెతో మాట్లాడాలి అనే కోరిక అతన్లో బలంగా నాటుకుపోయింది. శృతి ఇప్పుడు హైదరాబాదులోనే తన భర్తతో కలిసి ఉందనే విషయం ఆ ఫోన్ ద్వారా అతనికి తెలిసింది. ఒక్కసారి కలిస్తే ఏమవుతుంది, తన బాధను కొంచెం పంచుకుంటాను అని ఒక మనసు చెబుతుంటే, వద్దు ఆర్యన్, తనిప్పుడు ఇంకొకరి భార్య, నువ్వు కలవడం వల్ల ఆమె సంసారంలో ఇంకా చిచ్చుపెట్టినవాడవవుతావు అని సామాజిక విలువలు గుర్తున్న మరో మనసు హెచ్చరిస్తోంది. కాని ప్రేమ ఎప్పుడూ లాజిక్ని అనుసరించదు కదా. ఆఫీసులో తను గతంలో శృతితో కలిసి కూర్చున్న ఆ ఖాళీ కుర్చీని చూస్తుంటే ఆమె పడుతున్న బాధను తలుచుకుంటే ఆర్యన్కి పిచ్చెక్కుతోంది. ఆమెను రక్షించలేకపోయినా కనీసం ఓదార్చడానికైనా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం తప్పని తెలిసినా తన మనస్సు పడుతున్న ఆవేదన ముందు ఆ తప్పు చిన్నదిగా అనిపించింది. చివరకు శృతిని కలవమని మెసేజ్ చేయడానికి సిద్ధపడ్డాడు. ఆఫీస్ పక్కనే ఉన్న ఆ పాత కాఫీ షాప్. ఒకప్పుడు ఇక్కడే వాళ్ళిద్దరూ ఎన్నో కలలు కన్నారు. ప్రాజెక్ట్ డెడ్లైన్ల గురించి నవ్వుకుంటూ చర్చించుకున్నారు. కాని ఈరోజు ఆ వాతావరణం నిశ్శబ్దంగా, భారంగా ఉంది. ఆర్యన్ ఒక మూల టేబుల్ దగ్గర కూర్చుని దలుపువైపు చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే శృతి లోపలికి అడుగుపెట్టింది. ఆమెను చూడగానే ఆర్యన్ గుండె ఒక్కసారిగా ఆగినంత పనయింది. శృతి ముఖంలో ఆ పాత కాంతి లేదు. కళ్లకింద డార్క్ సర్కిల్స్ అంటే నలుపు రంగు రక్షణాలు ఆమె నిద్రలేని రాత్రులకు సాక్ష్యం చెబుతున్నాయి. ఒకప్పుడు ఆఫీసులో ఎంతో ఉత్సాహంగా ఉండే ఆ ముఖం ఇప్పుడు వాడిపోయిన పువ్వులా మారిపోయింది. ఆమె ధరించిన ఖరీదైన చీర, నగలు ఆమె మనస్సులోని శూన్యాన్ని కప్పిపులుపలేకపోతున్నాయి. ఆమె నడకలో కూడా ఒక రకమైన అలిసిపోయిన భావన ఉంది. ఆర్యన్ ఆమెను చూసి తల్లడిల్లిపోయాడు. నేను ప్రేమించిన శృతి ఈమెనా అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఏ బగ్ వచ్చినా చిరునవ్వుతో పరిష్కరించే ఆమె తన జీవితంలోని సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఎంతలా నలిగిపోయిందో అర్థం చేసుకొని ఆర్యన్ కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. టేబుల్ మీద 2 కాఫీ కప్పులున్నాయి. కాని వాటి నుండి వచ్చే పొగ కంటే వారి మధ్యమున్న మౌనమే ఎక్కువగా వ్యాపించింది. ఆర్యన్ మనసులో ఒకటే ప్రశ్న పదే పదే మెదులుతోంది. శృతి, ఒక్క ఏడాది, కేవలం ఒక్క ఏడాది నాకోసం ఎందుకు ఎదురుచూడలేకపోయావు? మన ప్రేమ అంత బలహీనమైనదా? నీ తండ్రి మాటకోసం నన్ను ఇంత త్వరగా ఎలా వదిలేశావు? కాని ఆ మాటలు పెదవులు దాటి బయటకు రాలేదు. ఆమె దీనస్థితిని చూస్తుంటే ఆమెను నిలదీయడం కంటే ఆమెకు తోడుగా ఉండటమే ముఖ్యమని అతనికనిపించింది. అడిగి ఏం లాభం? ఇప్పుడు కాలం వెనక్కి వెళ్లదు. ఆమె మెడలోని తాలిబొట్టు మాయం కాదు. శృతి కూడా ఆర్యన్ వైపు చూడలేక తల దించుకొని తన వేళ్లతో ఆడుకుంటోంది. ఆమె మౌనం 1000 మాటలు చెబుతోంది. ఆర్యన్ అడగాలనుకున్న ప్రశ్నలు ఆమె కళ్లలో ప్రతిబింబిస్తున్నాయి. ఇద్దరి హృదయాలు మౌనంగానే రోదిస్తున్నాయి. ఆ కాఫీషాప్ గోడలు, ఆ కుర్చీలు వారి అసంపూర్ణ ప్రేమ కథకు నిశ్శబ్ద సాక్షులుగా నిలిచాయి.
ఆర్యన్ తన బాధను లోపలే అణచుకొని ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఆమె వైపు చూశాడు. కాఫీ కప్పులోని వేడి చల్లారిపోతోంది, కాని వారి మధ్య ఉన్న ఆవేదన మాత్రం తగ్గడం లేదు. శృతి నెమ్మదిగా తలపైకెత్తి ఆర్యన్ కళ్లలోకి చూసింది. ఆమె కళ్లలో ఒక రకమైన శూన్యం ఆవహించి ఉంది. ఆర్యన్, మనం ఆఫీసులో ఎన్నో క్లిష్టమైన ప్రాజెక్టులను సక్సెస్ చేశాం కదా. ఏ చిన్న బగ్ వచ్చినా రాత్రంతా కూర్చుని డీబగ్ చేసేవాళ్లం. కాని మన జీవితం దగ్గరికొచ్చేసరికి ఒక వింతైన కోడ్లా మారిపోయింది అని ఆమె దీనంగా నవ్వింది. ఆమె మాటలు కొనసాగిస్తూ, నిజానికి మన ప్రేమ అనే ప్రోగ్రాంలో లాజిక్ పక్కాగా కుదిరింది ఆర్యన్. నీమీద నాకున్న ఇష్టం, నామీద నీకున్న నమ్మకం అంతా కరెక్టే. కాని విధి అనే కంపైలర్ దగ్గరికొచ్చేసరికి అది ఎర్రర్ చూపించింది. మన ఇద్దరి మనసులు కలిశాయి కాని మన గమ్యాలు కలవలేదు. లాజిక్ ఉన్నా కూడా మన జీవితంలో సంతోషం అనే అవుట్పుట్ మాత్రం రాలేదు ఆర్యన్. మనం రాసిన కోడ్ రన్ అయింది కాని రిజల్ట్ మాత్రం వేరేవాళ్ల ఖాతాలోకి వెళ్ళిపోయింది అని ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె మాటల్లోని అర్థం ఆర్యన్ గుండెను కోసేసింది. అవును, వారిద్దరూ కలిసి రాసుకున్న ప్రేమకావ్యం ఇప్పుడొక డెడ్ కోడ్లా మిగిలిపోయింది. బయట మళ్లీ చినుకులు మొదలయ్యాయి. ఆర్యన్ ఏదో చెప్పాలని నోరు విప్పేలోపే శృతి తన చేతి గడియారం వైపు చూసుకుంది. ఆమె ముఖంలో ఒక రకమైన భయం, గాభరా కనిపించాయి. ఆర్యన్, నేను వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది. తను ఇంటికి వచ్చే సమయం దగ్గరపడుతోంది. నేను మళ్లీ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేను అని ఆమె లేచి నిలబడింది. ఆర్యన్ నిస్సహాయంగా ఆమె వైపు చూశాడు. మళ్లీ ఎప్పుడు కలుస్తాం శృతి అని అడిగాడు. ఆ ప్రశ్నకు శృతి దగ్గర సమాధానం సిద్ధంగా ఉంది. కాని అది చెప్పడానికి ఆమెకు చాలా ధైర్యం కావాల్సి వచ్చింది. మళ్లీ కలవడం ఉండదు ఆర్యన్. ఇది మన ఆఖరి కలయిక. నీకు కాల్ చేసి ఉండాల్సింది కాదు, నిన్ను ఇక్కడికి పిలిచి ఉండాల్సింది కాదు. కాని నా మనసు తట్టుకోలేక పిలిచాను. ఇప్పుడు అర్థమవుతోంది, మనం ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తే అంత దూరమవుతామని. నేనొకరి భార్యగా, ఒక ఇంటి కోడలిగా నా బాధ్యతలు నెరవేర్చాలి. అక్కడ ప్రేమ లేకపోయినా ఒక సామాజిక బంధం ఉంది. అందుకే నన్ను నా దారిన వదిలేయ్. మనది ఒక అసంపూర్ణ ప్రేమకథగానే మిగిలిపోనివ్వు అని భారంగా చెప్పింది. ఆమె వెళ్ళిపోతుంటే ఆర్యన్కి తను రాసిన కోడింగ్లోని ఇన్ఫినిట్ లూప్ గుర్తొచ్చింది. తన జీవితం కూడా ఆమె జ్ఞాపకాల చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటుందని, కాని ఎప్పటికీ ఆమెను చేరుకోలేదని అతనికి అర్థమైంది. శృతి కుర్చీలో నుండి లేచి వెళ్లబోతూ ఒక్క క్షణం ఆగింది. ఆమె మనసు మళ్లీ వెనక్కి లాగుతోంది. ఆర్యన్ నిశ్శబ్దంగా, కన్నీళ్లు నిండిన కళ్లతో ఆమె వైపు చూస్తున్నాడు. అకస్మాత్తుగా శృతి వంగి టేబుల్ మీద ఉన్న ఆర్యన్ చేతిని తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంది. ఆ స్పర్శలో ఏడాది కాలపు విరహం, చెప్పాలనుకున్న వేల మాటలు, అనుభవిస్తున్న నరకం అంతా ఆర్యన్కి ఒక్క క్షణంలో అర్థమైపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఆర్యన్ కళ్లలోకి నేరుగా చూస్తూ గొంతులో వణుకును ఆపుకుంటూ ఇలా అంది, ఆర్యన్, నా జీవితంలో నాకు దక్కని అతిపెద్ద అదృష్టం నీ ప్రేమ. నా మెడలో 3 ముళ్ళు వేసిన వ్యక్తికి నా శరీరం మీద అధికారం ఉండొచ్చు కాని నా మనసులో మాత్రం ఎప్పుడూ నువ్వే ఉంటావు. నీలా ఎవరూ నన్ను ప్రేమించలేరు, ఇక ముందు ప్రేమించబోరు కూడా. నన్ను క్షమించు ఆర్యన్. ఆమె కళ్ల నుండి 2 కన్నీటి చుక్కలు ఆర్యన్ చేతిమీద పడ్డాయి. ఆ వేడి చినుకులు అతని గుండెను దహించివేశాయి. ఒక్క నిమిషంపాటు ఆ స్పర్శ ప్రపంచాన్ని స్తంభింపజేసింది. తరువాత తన చేతిని నెమ్మదిగా వదిలేసి వెనక్కి చూడకుండా వేగంగా కాఫీషాప్ బయటకు నడిచి వెళ్ళిపోయింది. శృతి వెళ్ళిపోయింది. కాఫీషాప్ తలుపులు మూసుకున్న శబ్దం ఆర్యన్ చెవుల్లో మారుమోగింది. అతను కదలకుండా అక్కడే కూర్చునిపోయాడు. కిటికీ గ్లాస్ నుండి ఆమె కారు వెళ్ళిపోతున్న దారిని చూస్తూ ఉండిపోయాడు. ఒకప్పుడు ఆఫీసులో శృతి పక్కన లేకపోతే కంగారు పడిపోయే ఆర్యన్ ఇప్పుడు తన జీవితాంతం ఆమె లేకుండానే గడపాలనే నిజాన్ని నెమ్మదిగా జీర్ణించుకోవటం మొదలుపెట్టాడు. తన మనసులో ఒక కొత్త ఆలోచన మెదిలింది. ప్రేమ అంటే తనని ఎలాగైనా నా సొంతం చేసుకోవటం కాదు, తనని బంధించి నా దగ్గర ఉంచుకోవటం ప్రేమ అనిపించుకోదు. తన గౌరవం కోసం, తన కుటుంబం కోసం, తన జీవితం కోసం నేను తనకి దూరంగా ఉండటమే నిజమైన ప్రేమ. సాఫ్ట్వేర్ కోడింగ్లో ఏదైనా ఫంక్షన్ వర్క్ కానప్పుడు దాన్ని డిలీట్ చేయటం కంటే అది వేరే చోట సక్రమంగా పనిచేసేలా వదిలేయటమే ఉత్తమమని అతను భావించాడు. ఆమె సంతోషంగా లేకపోయినా కనీసం ఆమె గౌరవానికి భంగం కలగకూడదని ఆర్యన్ నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుండి ఆర్యన్ ప్రయాణం ఒంటరిగా మొదలైంది. కాని ఆ ఒంటరితనంలో ఒక గొప్ప త్యాగం ఉంది, ఒక పవిత్రమైన ప్రేమ తాలూకు నిశ్శబ్దం ఉంది. శృతి వెళ్ళిపోయిన తర్వాత ఆర్యన్ తన్ని తాను పూర్తిగా మార్చుకున్నాడు.
ఒకప్పుడు శృతి నవ్వు కోసం ఆఫీస్కొచ్చే ఆర్యన్ ఇప్పుడు తన జ్ఞాపకాలను మర్చిపోవడానికి ఆఫీసులోనే గంటల తరబడి గడపటం మొదలుపెట్టాడు. తనలోని బాధను, ఆవేదనను కోడింగ్ లైన్లుగా మార్చేశాడు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడ్డాడు. క్లిష్టమైన ప్రాజెక్టులను సింగిల్ హ్యాండ్తో పూర్తిచేసి కంపెనీలో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏడాది తిరిగేసరికి ఆర్యన్ ఒక సాదాసీదా డెవలపర్ నుండి సీనియర్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ హోదాకు చేరుకున్నాడు. అందరూ అతన్ని ఒక వర్క్ హాలిక్, పని రాక్షసుడు అని పిలవటం మొదలుపెట్టారు. కాని ఆ పెద్ద క్యాబిన్, ఆ హోదా, ఆ జీతం ఏవీ అతని మనసులోని ఖాళీని పూరించలేకపోయాయి. సక్సెస్ మీటీలలో అందరూ చప్పట్లు కొడుతుంటే అతని కళ్ళు మాత్రం గుంపులో శృతి కోసం వెతికేవి. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆ శిఖరం మీద తను ఒంటరిననే నిజం అతన్ని ప్రతిక్షణం వేధిస్తూనే ఉంది. తను రాసే ప్రతి కోడ్ సక్సెస్ అవుతోంది, కాని తన జీవితమనే ప్రోగ్రాం మాత్రం ఎప్పటికీ అసంపూర్ణంగానే ఉండిపోయింది. ఆర్యన్ క్యాబిన్ చాలా ఆధునికంగా, నీటిగా ఉంటుంది. కాని అతని డెస్క్ మీద ఒక మూలన చిన్న ఫోటో ఫ్రేమ్ మాత్రం అలాగే ఉంటుంది. అది వారిద్దరూ కలిసి వెళ్లిన పాత ఆఫీస్ ట్రిప్ ఫోటో. ఆ ఫోటోలో అనంతగిరి కొండల నేపథ్యంలో శృతి గాలికెగురుతున్న జుట్టును సరిచేసుకుంటూ వెనక్కి తిరిగి కెమెరా వైపు చూస్తూ మనసారా నవ్వుతోంది. ఆ నవ్వులో ఒక స్వచ్ఛత ఉంది, ఒక ధైర్యం ఉంది, ఆర్యన్ మీద ఉన్న నమ్మకం ఉంది. ఆ ఫ్రేమ్లో ఆర్యన్ పక్కనే నిలబడి ఉన్నా అతని కళ్ళు మాత్రం ఆమెనే చూస్తున్నాయి. పని ఒత్తిడి పెరిగినప్పుడల్లా, మనసు భారమైనప్పుడల్లా ఆర్యన్ ఆ ఫోటో వైపు చూస్తాడు. ఆ ఫోటోలోని శృతి ఇంకా ఆ పాత రోజుల్లోనే ఉంది. ఎప్పటికీ తన టీం లీడర్గానే, తన ప్రేయసిగానే ఉంది. నువ్వు నవ్వుతూ ఉండాలి శృతి, ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా నీ ముఖంలో ఆ నవ్వు అలాగే ఉండాలి అని ఆ ఫోటోతో మూగగా సంభాషిస్తాడు ఆర్యన్. ఆ ఫోటో కేవలం ఒక కాగితం ముక్క కాదు, అది ఆర్యన్ శ్వాసిస్తున్న ప్రపంచం. ప్రతిరోజూ లాగౌట్ చేసే ముందు ఆ ఫోటోను ఒక్కసారి నిమిరి గుడ్ నైట్ శృతి అని చెప్పుకొని భారమైన గుండెతో ఇంటికి వెళతాడు. ఆర్యన్ మనసులో ఒక స్పష్టత వచ్చింది. శృతిని కలవటం వల్ల, లేదా ఆమెకు పదే పదే ఫోన్ చేయటం వల్ల ఆమె జీవితంలో ఆనందం రావటం సరికద్దా, ఉన్న ప్రశాంతత కూడా దూరమవుతుందని అతను గ్రహించాడు. శృతి తన తండ్రి గౌరవం కోసం, తన కుటుంబ వ్యవస్థను నిలబెట్టుకోవటానికి తన మనసును చంపుకొని పోరాడుతోంది. ఆమె పడుతున్న ఆ తాపత్రయాన్ని ఆర్యన్ గౌరవించాడు. నా ప్రేమ తనికొక భారంగా మారకూడదు, తన సంసారం నిలబడాలంటే నేను తన నీడకూడా తగలకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని ఆర్యన్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. ప్రేమించటమంటే కేవలం కలిసి ఉండటమే కాదు, ఎదుటివారి శ్రేయస్సు కోసం మనల్ని మనం దూరం చేసుకోవటం కూడా ఒక గొప్ప ప్రేమే అని అతను అర్థం చేసుకున్నాడు. ఆమెకు తానిచ్చే అతిపెద్ద బహుమతి ఆమెను మరిచిపోవటం కాదు, ఆమె జ్ఞాపకాలను గుండెల్లోనే దాచుకుని ఆమెను కలవకుండా ఉండటం. ఆ త్యాగంలోనే ఆమెకు దక్కే నిజమైన స్వేచ్ఛ ఉందని ఆర్యన్ భావించాడు. అందుకే ఆమె ఫోన్ నంబర్ను డిలీట్ చెయ్యకపోయినా తన మనసులోని డయల్ ప్యాడ్ నుండి ఆమెను శాశ్వతంగా తొలగించాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆర్యన్ ఇప్పుడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాని అతని వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పటికీ ఆ పాత ఆఫీస్ క్యాబిన్ దగ్గరే ఆగిపోయింది. ఆర్యన్ మళ్లీ ఎప్పుడూ శృతికి కాల్ చెయ్యలేదు, ఆమె జాడ కోసం వెతకలేదు. కాని శృతి అతనికి దూరం కాలేదు. ఆఫీస్లో ఎప్పుడైనా వర్షం కురిసినప్పుడు కిటికీ అద్దాల మీద పడే చినుకుల్లో శృతి చిరునవ్వు కనిపిస్తూనే ఉంటుంది. ప్రతి ప్రాజెక్టు లాజిక్ రాస్తున్నప్పుడు ఆమె పక్కన కూర్చుని సలహాలిస్తున్నట్టు ఒక భ్రమ కలుగుతూనే ఉంటుంది. ప్రతి కోడింగ్ లైన్ వెనుక ఆమె జ్ఞాపకాల చప్పుడు మౌనంగా వినిపిస్తూనే ఉంటుంది. సాఫ్ట్వేర్ టెర్మినాలజీలో చెప్పాలంటే వారి ప్రేమకథకు సక్సెస్ అనే అవుట్పుట్ రాలేదు, కాని అది ఎప్పటికీ ఎర్రర్ కూడా కాదు. అది ఒక అన్ఫినిష్డ్ ప్రోగ్రామ్. కొన్ని ప్రేమకథలకు ముగింపులు ఉండవు, అవి కేవలం మధ్యలోనే ఆగిపోతాయి. కాని ఆ ఆగిపోయిన చోటే ఆ ప్రేమ చిరంజీవిగా ఉండిపోతుంది. ఆర్యన్ తన గుండెల్లో శృతిని ఒక దేవతలా ప్రతిష్ఠించుకున్నాడు. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తన ఒంటరి ప్రయాణాన్ని మౌనంగా సాగిస్తున్నాడు. ప్రపంచానికి ఆర్యన్ ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, కాని తన మనసుకు మాత్రం తను ఇప్పటికీ శృతి ప్రేమ కోసం వేచి చూస్తున్న ఆ పాత ఆర్యన్ మాత్రమే.